మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సారీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనాలి మనం. ఎందుకంటే ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడారు. అంటే బీఎస్పీ అంటే బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు, బీఎస్పీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మాట్లాడింది వేరు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతున్నది వేరు. కనుక ఆయనను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనొచ్చు, లేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కూడా చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నది ఏమిటంటే, చాలా ఆశ్చర్యకర విషయాలు చెప్తున్నాడు ఆయన. అంతకుముందు మాట్లాడిన దానికి, ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా కాంట్రాస్ట్ ఉంది. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి, ఈ రకంగా ఎందుకు మాట్లాడగలుగుతున్నాడో మనకు తెలియదు. రాజభక్తిని ప్రదర్శించాలి, మనం కాదనలేం. కేసీఆర్ పట్ల రాజభక్తిని ప్రదర్శించాడు, మనకెవరికి అభ్యంతరం లేదు. అట్ ద సేమ్ టైం గతంలో మాట్లాడిన విషయాల పట్ల కూడా మీ మీ కమిట్మెంట్ ఏంటంటే, మీరు అప్పుడు మాట్లాడినప్పుడు అవి నిజానిజాలని మాట్లాడారా, లేక కావాలని బురద చల్లారా కేసీఆర్ మీద అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు గతంలో ఆయన మాట్లాడింది ఒకసారి నేను చెప్తాను. ఆయన ఏమన్నాడంటే, కేసీఆర్ హయాంలో, ఆయన బీఎస్పీ నాయకుడిగా ఉన్న సమయంలో, కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో, తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తాన్ని భ్రష్టు పట్టించాడు ఎవరు, కేసీఆర్. అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేసినంతగా మరే రాష్ట్రంలో మరే ప్రభుత్వం ఇప్పటిదాకా చేయలేదు. అండ్ ప్రణీత్ రావు అనే వ్యక్తికి యాక్సిలరీ ప్రమోషన్ ఇవ్వడం అనేది కూడా కేవలం తన బంధువు అయిన కారణంగా ఇచ్చారు. ప్రవీణ్ రావు కాదు, ప్రణీత్ రావుకు అటువంటి ప్రమోషన్ ఇచ్చారు, యాక్సిలరీ ప్రమోషన్. యాక్సిలరీ ప్రమోషన్ అనేది పోలీసు శాఖ నియమ నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం ధైర్య సాహసాలు చూపెట్టగలిగిన వాళ్ళు విధి నిర్వహణలో, అట్లాగే ప్రాణాలకు తెగించి మావోయిస్టులతో కావచ్చు, ఇతర అసాంఘిక శక్తులతో కావచ్చు పోరాడిన వాళ్లకు ఇచ్చే యాక్సిలరీ ప్రమోషన్, డైరెక్ట్ డిఎస్పీ ప్రమోషన్ ఎట్లా ఇస్తారు అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా మాడిపోయాడో, ఇప్పుడు ఆయన మొత్తం రివర్స్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన తాజాగా మాట్లాడిన దాన్ని ఒకసారి నేను చెప్తాను. ఆయన ఏమన్నాడంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం తథ్యం, అది కూడా చెప్పేసారు. అరెస్ట్ కావడం ఖాయం. రాహుల్ గాంధీ ఫోన్ను కూడా ఆయన ట్యాప్ చేస్తున్నాడేమో, ఎవరు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కుమ్మక్కై ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అట్లాగే సిట్ ఏదైతే ఏర్పడిందో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, దానిపై నాకు నమ్మకం లేదు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. ఇవి చెప్పిన తర్వాత నేను అనలైజ్ చేస్తాను దీనికి సంబంధించి. అట్లాగే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వంసం చేసి పారేస్తున్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు, అంటే ఇల్లీగల్గా ఏవైతే చట్ట వ్యతిరేక ఆదేశాలు కనుక పాటిస్తే, ఆ పాటించిన పోలీసులతో జైలుకు పోక తప్పదు అని కూడా ఆయన హెచ్చరించాడు. చూడండి, ఎన్ని పాయింట్స్ చెప్పాను ప్రవీణ్ కుమార్ చెప్పిన విషయాలు ఇవన్నీ. దీంట్లో నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లీగల్గా ఈ పనులు చేయండి అని ఆదేశిస్తే పోలీసులు జైలుకు వెళ్తారన్న సంగతి పోలీసులు కూడా తెలుసు. ఎందుకు తెలుసు అంటే, ఇప్పుడు కేసీఆర్ సంబంధించి చెప్తున్నాను. కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు అది చట్టరీత్యా నేరమని తెలుసు. మావోయిస్టుల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసే ఏవైతే హక్కులు సంక్రమించాయో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు, ఆ ఎస్ఐబి దాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఫోన్ ట్యాప్ చేశారు. ఈ ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళలో ఇప్పుడు ఎవరు, ఐన్యూస్ అధిపతి శ్రవణ్ రావు అండ్ ఎస్ఐబి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, వీళ్ళిద్దరూ సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు అండ్ భుజంగరావు వగైరా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. కొంతమంది బెయిల్పై ఉన్నారు, అది వేరే ఇష్యూ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లీగల్ ఆదేశాలు ఇస్తే, చట్ట వ్యతిరేకమైన ఆదేశాలు ఇస్తే మీరు పాటించకండి అని పోలీసులకు సలహా ఇస్తున్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఈ విషయాలు కూడా చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? కేసీఆర్ హయాంలో ఎవరెవరు జైలుకు వెళ్ళారు, ఎవరెవరు ఇంకా జైలుకు వెళ్ళబోతున్నారు, ఎందుకు వెళ్ళబోతున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడకపోతే, ఎవరు, రాధాకృష్ణరావు కావచ్చు, ప్రణీతరావు కావచ్చు, XYZ, ఇప్పుడు నేనైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను అరెస్ట్ చేసి జైలుకు ఎందుకు పంపించినట్టు, ఎందుకు వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నట్టు అంటే, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఒక కథ అల్లి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఒకటి జరిగింది అని చెప్పి సృష్టించి
ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పారాయణ అని చెబితే అట్లా ఈ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కన్సర్న్లో పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలికి వేస్తున్నారా ఇట్లా ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడని ఏం మాట్లాడుతున్నారు ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. సిట్ అంటే ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికి 2 సార్లు నాకు తెలిసినంత వరకు 2 సార్లు ప్రవీణ్ కుమార్కు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఆయన ఏదో అక్యూజ్డ్గా కాదు, విట్నెస్గా పిలుస్తోంది. ఎందుకు విట్నెస్గా పిలుస్తోంది అంటే గతంలో ఈ ప్రవీణ్ కుమారే ఇటువంటి ఆరోపణలు చేశాడు. నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఆ కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు, అట్లాగే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు చర్య తీసుకోవడం లేదని కూడా ఆరోపించాడు. ఇదే ప్రవీణ్ కుమార్. సీట్ కట్ చేస్తే ఆయన బీఎస్పీ తరపున కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర పోటీ చేయడం, ఆయన ఓడిపోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు ఆయనకి ఏంటంటే సిట్టుపై నమ్మకం పోయింది ఆయనకు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిందో ఆయనకి సిట్పై నమ్మకం లేదట. ఆయన ఏమంటున్నాడు, దీన్ని సిబిఐకి అప్పగించాలి, సిబిఐకి అప్పగించాలనే డిమాండ్ బీజేపీది. బీజేపీ డిమాండ్ బీఆర్ఎస్ డిమాండ్ ఎట్లా అయిందో మనకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ సిట్ కనుక సక్రమంగా పనులు చేయకపోతే, సక్రమంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేయకపోతే దెన్ సిబిఐకి అప్పగించాలని డిమాండ్ తీసుకురావడం సహజమే. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, బీజేపీ ఈ కేసు మొదలైన నాటి నుంచి మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించండి. అంటే సిబిఐకి అప్పగిస్తే సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కనుక, బీజేపీ అజమాయిషిలో ఉంటుంది కనుక, లేదా బీజేపీ చెప్పినట్లుగా సిబిఐ నడుచుకుంటుందన్న ఆరోపణలు ఉన్నాయి కనుక ఇక ఈ కేసు మొత్తంగా తుడిచిపెట్టుకుపోతుందనే ఒక అభిప్రాయం ఏదైనా ఉందేమో మనకు తెలియదు. కానీ సిట్ 2 సార్లు నోటీస్ ఇస్తే కూడా ఆయన నమ్మకం లేదని చెప్తారంటే ఆయన దానికి హాజరు కాదలుచుకోలేదు. సిట్ ముందు ఆయన తన వాంగ్మూలం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు భయపడుతున్నట్టు మనకు తెలియదు. ఇప్పుడు ఆయనను విట్నెస్గా పిలుస్తున్నారండి. ఆయన తనకు తానే క్లెయిమ్ చేసుకున్నాడు. మనం ఎవరం బయట నుంచి ఎవరు చెప్పింది కాదు, ఆరోపించింది కాదు, ఆయన ఆరోపించాడు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నానని ఆరోపించిన వ్యక్తి ప్రవీణ్ కుమార్. నా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆరోపించినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది ఆయనే. అటువంటిప్పుడు ఇప్పుడు సిట్ ముందు హాజరై అవును నేను అన్నాను, నిజమే, ఆ టైంలో నా ఫోన్ ట్యాప్ అయింది, ఫోన్ ట్యాప్ ఎవరు చేశారో తెలియదు, ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియదు, నేను ఆ విషయం పోలీసులకు చెప్పిన మాట నిజమే, అంతవరకు చెప్తే సరిపోతుంది. కానీ సిట్ ముందుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడానికే నిరాకరిస్తున్నాడంటే బహుశా కేసీఆర్ నుంచి ఏదో డైరెక్షన్ వచ్చి ఉంటుంది అనే ఒక అనుమానం బయట ప్రజల్లో కలుగుతోంది. అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరో ఆయనకు బలంగా చెప్పి ఉంటారు సిట్ దగ్గరికి వెళ్ళకూడదు అని. ఎందుకు? సిట్ దగ్గరికి వెళితే గతంలో ఆయన చేసిన ఏవైతే క్లిప్స్ ఉన్నాయో వీడియో క్లిప్స్ చూపిస్తారు. వాటికి తను జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఏమని జవాబు చెప్తాడు? అప్పుడు చెప్పింది బూటకమని చెప్పాలి. ఏదో నేను క్యాజువల్గా చెప్పాను అనడానికి వీల్లేదు. తట్టుబి ఆయన ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్. అంత సులభంగా ఒక ప్రభుత్వం పైననో లేకుంటే పోలీస్ అధికారుల పైననో ఎవరిపైననో బురద జల్లడం అనేది అదే సరైనది కాదు. కనుక ఆయన సిట్ ముందుకు పోదలుచుకోలేదు, సిట్కు వాంగ్మూలం ఇవ్వదలుచుకోలేదు. కనుక ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దీన్ని మొత్తాన్ని తిప్పి దాన్ని ఇష్యూని ఏం చేస్తున్నాడు, గందరగోళం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ తన ఫోన్ నిజంగానే ట్యాప్ అయి ఉంటే, తన ఫోన్ ట్యాప్ జరుగుతున్నట్టుగా ఆయన ఆ సమయంలో గ్రహించి ఉంటే, ఆయన చేసిన ఆరోపణ నిజమే అయితే ఆయన ఇప్పుడు ఈ సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ వాంగ్మూలం ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడంటే ఖచ్చితంగా వెళితే కన్ఫెస్ చేసినట్టు అవుతుంది. అంటే ఆ హయాంలో తన ఫోన్లు ట్యాప్ అయినాయంటే కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నిజమేనేమో అనే ఒక ఆధారం దొరికినట్లు అవుతుంది పోలీసులకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరికిపోయినట్టు అవుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రవీణ్ కుమార్ చేస్తున్న పని అంతా ఏంటంటే చిక్కడు దొరకడులాగా అటు సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా, సిట్ ముందు హాజరు కాకుండా, మరోవైపు ఏమో రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు,
అండ్ ఇంకేం చెప్పాడు, రాహుల్ గాంధీ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడట. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు, అండ్ ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే, రాహుల్ గాంధీ ఆదేశాలతోటే, లేకుంటే రాహుల్ గాంధీ నిర్ణయాల మేరకే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఆ, మ, రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నట్టుగా తనకు అనుమానం ఉన్నట్టు ఆయన చెప్తున్నాడు ప్రవీణ్ కుమార్. ఎవరైనా సరే ఒక పార్టీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన హైకమాండ్ ఫోన్లను ఎవరైనా ట్యాప్ చేస్తాడా? అసలు సాధ్యం అవుతుందా? సాధ్యం, ఒకవేళ సాధ్యమైనా కూడా ఎందుకు ట్యాప్ చేస్తారు? దానివల్ల వచ్చే లాభం ఏంటి? రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ చేయడం అంటే అంతకంటే నేరం ఇంకొకటి ఉండదు, ఎవరు చేసినా సరే. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నాను నేను. కనుక అటువంటి సాహసం ఎవరు చేయరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఇండైరెక్ట్గా అక్కడ మనకేమర్థమవుతుంది, బీజేపీతో రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు. బీజేపీతో, ప్రధానమంత్రి మోడీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు కనుక రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడనో, రాహుల్ గాంధీ ఫోన్లు కూడా ట్యాప్ చేసే అవకాశాలు ఉన్నాయనో, అటువంటి అనుమానాలు తమకు కలుగుతున్నాయనో ఈ ప్రవీణ్ కుమార్ చెప్పడానికి ప్రయత్నించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.